చిన్నప్పుడు మా తల్లిదండ్రులు అక్కడ ఇల్లు కొన్నారు ఆ ప్రాంతంలో. చిన్నప్పుడు కానీ అక్కడే ఉన్నాం. అంటే ఆ రోజుల్లో అక్కడికి వచ్చినప్పుడు మా ఊళ్ళో ఏమనుకున్నారంటే, మా నాన్నదేమో పల్నాడు, మా అమ్మగారిదేమో నల్లగొండ జిల్లా తెలంగాణ. వీళ్ళిద్దరు బంధుత్తులు ప్యారేజ్ అయ్యి ఇంకా అక్కడ బతుకు తెరువు లేక, అప్పుడు నాగార్జునసాగర్ కూడా పర్లేదు, పొలాలన్నీ ఎండిపోయి ఉండే. కాబట్టి ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చి అక్కడ ఇల్లు కొన్నారు. అప్పుడు తక్కువలో వస్తే మేము ఇల్లు కొన్నాం అనుకున్నారు, కానీ ఏ ప్రాంతంలోకి వచ్చారో అనేది వాళ్ళ తర్వాత గుర్తించారు. ఆ ప్రాంతం ఎలాంటిదంటే, ఒకప్పుడు విజయవాడ నగరం అంతా కూడా కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యంలో ఉండేది. ఈ చివరి నుంచి విజయవాడ 4 పక్కలు కూడా రిక్షా యూనియన్లు కానీ, ఆటో యూనియన్లు కానీ, అలాగే వాటర్స్ కానీ, ముఠావాళ్ళు కానీ అన్ని వాళ్ళ ఆధీనంలో ఉండే. సిపిఐఎం తర్వాత చీలిపోయి 2 అయినాయి. ఫస్ట్ సిపిఐ అంటే ఉండేటటువంటిది. అన్ని చోట్ల ఇలాంటి పేటల్లో అక్కడక్కడ ఖాళీ స్థలాలు చూసి రేకుల షెడ్డు లేదా పాకేసి ఒక డివిజన్ కమిటీ వేసి దాంట్లో కొంతమందిని కార్యకర్తలను వేసి పెట్టేవాళ్ళు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా పార్టీ ఆఫీసు, అలాగే ఎక్కడ దొరికితే అక్కడ పెట్టేవాళ్ళు. అలాగే అన్ని చోట్ల అలా పెట్టేవాళ్ళు. వంటౌన్ కాడి నుంచి భాస్కరపేట కాడి నుంచి కృష్ణంచి అన్ని ప్రాంతాల్లో. మా పేట మాత్రం జిల్లా ఆఫీస్ ఉంది. పార్టీ జిల్లా ఆఫీసే మా పేటలో, అరండాలపేటలో ఉంది. అంటే సెలసాని వెంకటరత్నం గారు చనిపోయినప్పుడు కూడా శవాన్ని అక్కడికే తీసుకొచ్చారు. ఫస్ట్ ఆయన కమ్యూనిస్ట్ పెద్ద నాయకుడు చనిపోయినప్పుడు. కాబట్టి అలాంటి ప్రాంతంలో వచ్చి పడ్డాం. నేను పెరుగుతున్న కొద్దీ అలాగే మా ఏరియాలో సినిమాలు కూడా ఉంది. వినోద సినిమాలు అంటే అక్కడ అన్ని రకాలు ఆ వినోద సినిమాలు ఎదురుకాల ఉన్న బ్రోతల్స్, అలాగే బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు, అలాగే 3 ముక్కలు వేసేవాళ్ళు, అలాగే జేబులు కొట్టేవాళ్ళు, అన్ని రకాలన్నీ అక్కడే ఉన్నాయి మా ఇంటి దగ్గర. అక్కడ పార్టీ ఆఫీస్ ఉంది. పార్టీ ఆఫీస్ దగ్గర ఏదో ఒక సందడి కార్యక్రమాలు జరుగుతుండేవి. కాబట్టి నేను ఆకర్షితుని అక్కడికి వెళ్ళి ఆడ కూర్చుంటుండేవాడిని. మా బ్యాచ్ అంతా కూడా వాళ్ళు అక్కడ కొన్ని పంచాయతీలు, కొన్ని సెటిల్మెంట్లు, కొన్ని గొడవలు, కొట్టడాలు ఇవి కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఈలో పార్టీ చీలిపోయిన తర్వాత పార్టీ గొడవలు అంటే సిపిఎం సిపిఐగా అయ్యి ఆ 2 కొట్టుకుని వాళ్ళేమో ఎక్కువగా ఐతారాములు గారి యొక్క వర్గం నుంచి కృష్ణలంక నుంచి వచ్చి ఇక్కడ దాడి చేసేవాళ్ళు. వీళ్ళు ఆ ప్రాంతంలోకి వెళ్ళి దాడి చేసేవాళ్ళు. అలాగే ఈ గొడవలు ఇవన్నీ దీన్ని బట్టి ఇక్కడ మా పేటలో ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అక్కడ ఇప్పుడు విజయపాలన ఉంది కదా, అక్కడ చంద్రబాబు దగ్గర, అక్కడి నుంచి ఆ చివరి వంతిన వరకు అక్కడక్కడ అలాంటి స్థలాలు ఉంటే అక్కడ కట్టలు బరిసెలు గట్టులు పెట్టుకునేవాళ్ళు. అంటే గవిక్కిన వస్తే ఎక్కడ దొరికితే అక్కడ దాడి చేస్తే పట్టుకోవడానికి. అలాగే ఇవన్నీ చూస్తూ పెరిగాం. అలాగే అక్కడ కూడా దాంట్లో కొంతమందిని కొడతాం, చేస్తాం. వీళ్ళంటే కొద్ది గౌరవం ఇవ్వటం, అందరూ పేటలు వీళ్ళని చూసి అందరూ భయపడతాం ఉంటే, నాకు కూడా ఫస్ట్ నుంచి నేను ఆకర్షణ ఏంటంటే, వీళ్ళని చూస్తే అంత భయపడుతున్నారు, అందరూ చాలా గౌరవిస్తున్నారు. అలాగే నేను కూడా వీళ్ళతో పాటు ఉంటే నన్ను కూడా గౌరవిస్తారు కదా, నేనంటే భయపడతారు కదా అనేటువంటి ఉద్దేశంతోనే పెరుగుతూ స్కూల్కి వెళ్ళమన్నా సరే అటు తిరిగి వచ్చి పార్టీ ఆఫీసులో కూర్చునేవాళ్ళం. అలా ఉంటూ ఆ తర్వాత కొన్ని రోజులకి అక్కడికి వంగవీటి రాధా గారు వచ్చేవాళ్ళు. అలాగే పార్టీ నాయకులందరూ, పేరు మోసిన వాళ్ళు అందరూ కూడా వచ్చేవాళ్ళు. ఇలాగ వస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులకి రాధా గారికి సిపిఐ పార్టీ వాళ్ళకి గొడవలయ్యి మా రాధా గారి